సార్ ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతుంది. టెక్నాలజీ ఎంత అద్భుతంగా ఉన్నా అఫోర్డబిలిటీ అనేది ఒక ఇష్యూ వస్తుంది యాక్చువల్గా. సో రానున్న రోజుల్లో ఖర్చు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది క్యాన్సర్ వైద్యానికి? సో దీనికి ప్రజలు ఏ రకంగా సిద్ధంగా ఉండాలి? క్యాన్సర్ వైద్యం అనేది నిజంగానే చెప్పాలంటే బెస్ట్ వైద్యం కావాలంటే ఇట్స్ కొంచెం కాస్ట్లీయే. ఈ రోజులో మనం చూస్తాం కదా, ఫ్యామిలీస్ మొత్తం అంతా ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా పొలాలు అమ్ముకుని, లేకపోతే ఇల్లు బంగారం తాకట్టు పెట్టుకుని ఇల్లు అమ్ముకుని ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి. ఇట్స్ రియాలిటీ. ఎంత మనం ఆయుష్మాన్ భారత్ అంటాము, ఆరోగ్యశ్రీ అంటాము, ఇవన్నీ కూడా ఎంత చెప్పినా అందరికీ లేవు. అందరికీ ఉన్న అందరికీ సరైన రకాలుగా ఏదైతే దెర్ ఆర్ సమ్ గ్లిచెస్ బిగ్ టైం. ఇవన్నీ స్కీమ్స్ ఉన్నా కూడా ఇది ప్రాబ్లమ్ ఈజ్ రియల్. మీరు అడిగారు కదా, ఇది నిజంగానే రియల్. బెస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటి చెప్పనండి, హెల్త్ ఇన్సూరెన్స్ అడిక్వేట్గా కవరేజ్ పెట్టుకోవడం మంచిది. ఓకే, డోంట్ వెయిట్. ఈ రోజుల్లో అందరూ కూడా ఎంతో కొంత సంపాదిస్తారండి. మీ ఆరోగ్యం హెల్త్ ఇన్సూరెన్స్ కన్నా ముఖ్యం ఏమీ లేదు. సో ప్లీజ్ మీ ఎస్పెషలీ పేరెంట్స్ ముసలోళ్ళు అయిన దాకా వెయిట్ చేయదు. అప్పుడు వాళ్ళ ప్రీమియం పెరిగిపోతుంది, ఎవరు కూడా ఇవ్వరు. నేను ఒకటే చెప్తాను, మీరు యంగ్గా ఉన్నప్పుడు మీ పేరెంట్స్కి అడిక్వేట్ కవరేజ్ చేసుకోండి ఫ్యామిలీ ప్యాక్గా. వాళ్ళకి అవసరమైనప్పుడు మీరు మరలా ఆలోచన చేయక్కర్లేదు. మీరు ఏదో వస్తుంది ట్రీట్మెంట్ కొత్త మందులు వస్తే ఎక్స్పెన్సివ్ ఉంటాయి, ఎందుకంటే R&D చేశారు, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు, దే హ్యావ్ టు రికవర్ ఇట్. దాన్ని మనం తగ్గించడం గురించి మనం చేయడం వద్దు, మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం ఫస్ట్. సో హ్యావ్ ఏ వెరీ గుడ్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్లీజ్ బై వన్. ఏం కాదు, చేయొచ్చు. సరే, కొనుక్కోలేని వారి కోసం మాట్లాడుకుంటే ప్రభుత్వం స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో ప్రస్తుతం దాన్ని ఇంకా స్ట్రెంథన్ చేయాలి, ఇంప్లిమెంటేషన్ బాగా చేయాలి. ఇప్పుడు ఆరోగ్యశ్రీ మొదలుపెట్టినప్పుడు 15 ఏళ్ల క్రితము మొదలుపెట్టింది, ఈ రోజుకి అదే టారిఫ్ పెడతారంటే ఎక్కడ సస్టైన్ అవుతుంది? హాస్పిటల్స్కి వర్కౌట్ కాదు, ఎవరు ఇంట్రెస్ట్ కాదు అని ట్రీట్మెంట్ ఇవ్వకపోతే వెళ్ళినోళ్ళు. సో దెర్ ఇస్ సమ్ సినర్జీ కావాలి. ఏదో ఓట్ కోసం ఎలక్షన్ ఉన్నప్పుడు చెప్పడం స్కీమ్స్ వేరు ఉంటుంది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇంప్లిమెంటేషన్, ఇప్పుడు ఆరోగ్యశ్రీ మీరు చూడండి, పేమెంట్స్ 1.5 సంవత్సరాలు 2 సంవత్సరాల దాకా పేమెంట్స్ రాకపోతే హాస్పిటల్స్ ఎట్లా రన్ అవుతాయి? అందులో మార్జిన్ ఏముంటుంది? చాలా తక్కువ ఖర్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి ఆరోగ్యశ్రీ ప్యాకేజ్ మీరు చెప్తే ఆశీర్వాదం 30,000 ఉంటుంది. అదే ప్రైవేట్ హాస్పిటల్ మీరు చేసుకుంటే అట్లీస్ట్ 2 lakhs ఉంటుంది. అంటే అంత మార్జిన్ ఉంటుందా? అంత మార్జిన్ ఉంటే అసలు మరి సో అంటే ఆ 30,000 కూడా రాకపోతే 2 ఏళ్ళ దాకా ఎట్లా వర్కౌట్ కావాలి? అంటే ఐ థింక్ దేర్ వీ హ్యావ్ టు ప్లగ్ ద గ్యాప్స్. దీన్ని ఒక ఆటోమేటిక్ గ్రీన్ ఛానల్కి పెట్టి పాలసీలో చేంజ్ తీసుకుని వచ్చి చేస్తే అట్లీస్ట్ మోర్ పీపుల్ విల్ గివ్ సర్వీస్. సర్వీస్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఏదో కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోండి వెళ్ళండి చెప్పట్లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ స్టిల్ రూరల్ ఏరియాలో. ఇప్పుడు మీకు నిజామాబాద్లో గత 15 ఏళ్ళుగా నేను ఎవ్రీ ఫ్రైడే వెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తున్నా, రైట్? సో అక్కడ మేము క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ట్రీట్మెంట్ ఇస్తున్నాం, రోజు 100 మంది ట్రీట్మెంట్ ఇస్తున్నాం. కానీ బట్ సస్టైన్ అవ్వాలి అంటే గవర్నమెంట్ షుడ్ సపోర్ట్. సో ఇన్ దట్ వే ద మెసేజ్ ఈస్ వెరీ క్లియర్. Be adequately covered for your health insurance. How much, sir? See, depends on your ability to take. ఇప్పుడు నేను యాజ్ ఎ డాక్టర్ గా నాకు ఈ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్, నా వైఫ్ ఫ్రీ ట్రీట్మెంట్ అయినా కానీ ఐ హావ్ టేకెన్ 50 lakhs ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్. అందరూ 50 లక్షలు తీసుకుని నేను చెప్పను, పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు పే దట్ మచ్ ప్రీమియం, బట్ అట్లీస్ట్ ఒక 10 lakhs అన్న మినిమం అవసరం పడుతుంది ఈ రోజుని బట్టి. ఏమి లేదు, 5 లక్షలు తీసుకోండి, అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ సమ్ ఎక్స్పెన్సెస్ కదా. అందరూ ఇక్కడే ట్రీట్మెంట్. సో అంటే మీ స్తోమతకు అది అడిక్వేట్గా హెల్త్, అది సబ్జెక్టివ్. అడిక్వేట్ అనేది అగైన్ ఇది ఇప్పుడు నా బెంచ్ మార్క్ అందరూ ఫాలో చేయమని నేను చెప్పలేను.